హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ AK112 జోన్. సారీ కార్తికేయ గుంటి చేంజ్ చేశాను. మన ఛానల్ పేరు మార్చాను. ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్లో లాంగ్ వీడియో వచ్చి చాలా మంత్స్ అయిపోయింది. లైక్ నా లాస్ట్ వీడియో మా మ్యాక్లో జరిగిన యానివర్సరీ వీడియోనే అనుకుంటా. ఇంకొక యానివర్సరీ కూడా రాబోతుంది. సో ఇంత టైం తీసుకున్నాం మనం. ఇంకా నుంచి రెగ్యులర్గా వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రెజెంట్ అయితే టైం 2:10 అయింది. మనమైతే ఈరోజు చీరాల బీచ్కి వెళ్తున్నాము. నేను అండ్ మష్రఫ్ వెళ్తున్నాము, నా ఫ్రెండ్ మష్రఫ్. ఇంకా నేను కూడా హెల్మెట్ తీసుకుని స్టార్ట్ అయిపోతాను. కిందకి వెళ్ళి ఈలో బండి తుడుచుకుంటాను, మనోడు వచ్చేస్తాడు. మిగతాది మనం వెళ్తా మాట్లాడుకుందాం. చూద్దాం, మష్రఫ్ వచ్చాడంట. బ్రో హాయ్, లాంగ్ టైమ్ టు సీ. తినేసి బయలుదేరు. ప్రస్తుతానికైతే నేను ఇడ్లీ, మనోడు దోశ తింటున్నాడు. సో ఇంకా తినేసి స్టార్ట్ అయిపోతాం డైరెక్ట్గా. సో ఇప్పుడే తినేసాము, స్టార్ట్ అయిపోతాం అందరం. ఇప్పుడు టైం వచ్చి కరెక్ట్గా 2:58, అంటే 3 అవుతుంది. బయలుదేరిపోతాం. 5 అంతా సన్ రైజ్ టైం ఎంత? 5:30కి సన్ రైజ్ అయ్యింది. సో సన్ రైజ్ అయ్యేలోపు మనం అక్కడ ఉండాలి. ఎంతైనా సరే ఐఫోన్తో ఇలా మోటో వ్లాగ్ చేయడం అనేది కుదరని పని, ఎందుకంటే బ్యాటరీ అనేది తొందరగా అయిపోద్ది. అలానే మైక్ కూడా నేను వైర్లెస్ మైక్ వాడుతున్నా. అయ్యో 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 అయ్యో. మోస్ట్లీ నేను కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆపేస్తాను, మోటో వ్లాగ్ ఆపేస్తాను. ఎందుకంటే నేను ఎక్కువ రిస్క్ తీసుకోను నా ఐఫోన్తో. మోస్ట్లీ కొడతాను, నాకు తెలిసి ఒక 90 స్పీడ్ అయితే మ్యాండేటరీగా కొడతాను. ఎందుకంటే మనం 5:30 కల్లా రీచ్ అవ్వాలి. అండ్ ఇక్కడ నుంచి ఐ గెస్ ఒక 80 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. అదైతే మనం కొట్టిద్దాం స్నాప్. ఏం జోక్ ఏంటంటే మన బండిలో పెట్రోల్ లేదు. ఓకే గాయ్స్, చలో నేను కూడా ఇంకా కొంచెం వెళ్తూ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తాను. ఆల్మోస్ట్ మనం గుంటూరు దాటిపోతున్నాం. ఇంకా గుంటూరు దాటిన తర్వాత లైట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా డైరెక్ట్ గా కొంచెం వెళ్తూ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తా, లేదా బీచ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేస్తా. సో కలుద్దాం. ప్రస్తుతానికైతే మన లియో గాడికి ఒక 300 కొట్టేస్తున్నాను. సరిపోయింది బ్రో. ఇద్దరం కాల్లో ఇంటర్కామ్ లాగా మాట్లాడుకుంటున్నాము, ఇద్దరికి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని. ప్రస్తుతానికైతే బాపట్లలో ఆగాము వాటర్ బాటిల్ తీసుకోవడానికి. సో ఇక్కడ వాటర్ బాటిల్ తీసుకొని ఇంకా ఏ బీచ్ బ్రో? రాక్ బీచ్ చీరాలకైతే స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు టైం వచ్చి కరెక్ట్గా 4:34 అయింది. ఒక 20-30 మినిట్స్లో అక్కడ ఉంటాం. నా కళ్ళు కూడా ఎర్రగా అయింది. 30 మినిట్స్లో అక్కడ కలుద్దాం. మోస్ట్లీ దగ్గరకు వచ్చేసాం. ఇంకొక 4 కిలోమీటర్స్ ఉంది. 4 కిలోమీటర్స్ వచ్చేస్తే వెళ్ళిపోతే మనం మన డెస్టినేషన్కి రీచ్ అయిపోతాం. రా లియో 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 లియో, అరే నీ మీద నమ్మకాలు పెట్టుకుని ఉన్నా, పెట్టకు లియో. రా, ఎస్ ఎస్ మై బాయ్, ఎస్ మై బాయ్, ఎస్ ఎస్, ఫైనలీ వచ్చేసా. మొత్తానికి బీచ్కి అయితే రీచ్ అయిపోయాం.
మీకు కనిపిస్తుందా కనిపించట్లేదా బీచ్ యాక్చువల్లీ? అదే చాలా లోతుంది అది. కాదు, నువ్వు భలే ఓడి అసలు. నేను ఇందాక నీళ్ళు చూడలేదు, కొట్టి తెంగుదాం అనుకున్నా అటు. నేను అదే నీళ్ళు అనుకోలేదు, శాండే అనుకుని కొట్టి తెంగుదాం అనుకున్నా. దగ్గరకు వచ్చాక అది పడింది కదా, లైట్ పడిన తర్వాత అర్థమైంది నీళ్ళని. అది వరకు యాక్చువల్లీ నేను ఒక మంత్కి ఒక్కసారైనా వచ్చామండి, అలాంటిది ఈసారి రాలేకపోయాను. బట్ ఫైనల్ ఈరోజు వచ్చేసాం. మర్చిపోయి ఈరోజు డేట్ చెప్తాం, మర్చిపోయా. ఈరోజు డేట్ వచ్చి 21 సండే జూన్. గాయ్స్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు, వైబ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా. అదేంటో ఎప్పుడు బీచ్కి వచ్చినా సరే ఒక తెలియని ఒక హ్యాపీనెస్, ఆ ఫీలింగ్ కూడా ఎక్స్ప్రెస్ చేయలేము. బై ది వే మన ఫ్లాష్ గార్డ్ అయితే అక్కడ షూట్ చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి ఐ మీన్ మస్రఫ్ వాళ్ళ బైక్తో అక్కడ షూట్ చేస్తున్నాడు. మన లియో గాడు ఇక్కడే ఉన్నాడు. సో వైబ్ అయితే చాలా బాగుంది. వస్తున్నాడు. నాకేం కనిపిస్తలేదు, నా ఫోన్ అడ్డం ఉంది. సెకండ్ గేర్, గ్యాస్. ఇది కదా ఫన్ అంటే. కొట్టాడ్రా లియో. అది ద సర్ప్రైజ్. ఇక్కడ పెట్టుకోవాలి. తిప్పేద్దామా? బాబాయ్ అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? పాపలు మాత్రం కత్తిలా ఉన్నారు. బండి జారుతుంది. ఇందాక ఇదే ఎక్కించలే. ఇంకా అంటే చూసావా ఫాగ్ ఎలా వస్తుందో? ఇలానే సముద్రంలో కొట్టుకెళ్ళిపోతాయి, కొత్త మాలు ఉంటుంది. ఒరే 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 డ్రిఫ్ట్ వేద్దాం. ఓకే నైస్. క్రాప్స్ ఉన్నాయి, భలే భలే ఉన్నాయి. ఇదంతా క్రాప్స్ ఇక్కడ. అసలు ఇదంతా చూడండి, అంతా రెడ్ క్రాప్స్. కానీ మీకు వీడియోలో కనిపిస్తుందో లేదు నాకు తెలియదు, బట్ ఇదంతా క్రాప్స్ ఉన్నాయి అసలు. బండి స్కిడ్ అవుతుంది. సో ఓకే, ఆల్ ద ఫన్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. మేము ఇంకా బయలుదేరుతున్నాము ఇంటికి. మనోడు కొన్ని షార్ట్స్ చేస్తున్నాడు, మనోడు బండిది. టైం వచ్చి 7:33 అయింది. బండి ఇరుక్కుపోయింది. ఈ చెక్క ఇక్కడ వదిలేస్తున్నా, ఇంకెక్కడ ఆగేది లేదుగా.
ఇందాక హైలైట్ ఏంటంటే ఇటు సైడ్ పిడుగు పడింది, పిడుగు కాదు సమ్ లైట్నింగ్ వచ్చింది. అసలు భలే వచ్చింది. అసలు లైట్నింగ్ ఒక రేంజ్లో వచ్చింది అనుకుంటే సౌండ్ ఇంకొక రేంజ్లో వచ్చింది. డాల్బీ ఆటమ్స్ కూడా మనకి రాదు దెబ్బకి. మనది పని అయిపోతే ఇంకా బయలుదేరదాం. యాక్చువల్లీ మేము వచ్చిన దానికంటే ఇప్పుడు ఇంకా చాలా మంది వచ్చేసారు అటు సైడ్. యాక్చువల్లీ దీంట్లో కనిపిస్తుందో లేదు, మొత్తం అందరు ఫోటోషూట్లకి, అసలు ప్రీ వెడ్డింగ్ షూట్స్కే వచ్చారు అందరు. మోస్ట్లీ కపుల్సే ఉన్నారు. వెళ్దామా కిదర్? ఇటేనా? ఎటు నుంచి వచ్చా? చలో 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 చలో. లైఫ్ సేవ్లో ఇదో కొత్త చాప్టర్ చేసేయలో. Oh bro got struggling. Let's see how Leo gonna. చూద్దాం. మనోడు బాగా స్ట్రగుల్ అవుతున్నాడు. బెట్టా లియో బెట్టా, నా యువర్ టర్న్. యాక్చువల్లీ ఇక్కడ చాలా ఎక్కువ ఇసుక ఉంది, సో వెళ్ళటం కష్టం అయ్యిద్ది ఐ గెస్. మన లియో గాడు కూడా కష్టపడతాడు. పడతాడు. who's better bro? మళ్ళా దాంట్లో సో మొత్తానికి ఆ ట్రాక్ నుంచి బయటకు వచ్చేసాం. మొత్తం చూడండి నా కాలు, అమ్మ కాలు చూడండి ఎలా ఉందో. అసలు ఇసుక అంతా ఇసుక అయిపోయింది. బండి కూడా కడగడానికి ఇవ్వాలి, లేదా నేనే చూసుకుని కడగాలి. దా చెప్తా. ఓకే గాయస్, ప్రస్తుతానికి అయితే ఇది ఆపేస్తున్నాను, ఎందుకంటే ఇది ఉంటే నేను ఎక్కువసేపు మాట్లాడలేను. అది కాకుండా నా విజన్ బ్లాక్ అయిపోయింది ఫోన్ పెడతాం వల్ల. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఫోనే కనిపిస్తుంది, నా మొహం అసలు కనిపించట్లేదు. అండ్ మనమైతే సక్సెస్ఫుల్లీ ఇది పగలు కొట్టేసాము. అదనమాట మ్యాటరు. మళ్ళీ మన ఏరియాలోకి వెళ్ళిపోయిన తర్వాత కలుద్దాం, లేదా ఎక్కడైనా మంచిగా లొకేషన్ కనిపిస్తే అక్కడ ఆపినప్పుడు బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. సో ఇప్పుడే బయలుదేరాము. వర్షం స్టార్ట్ అయింది, మెల్లమెల్లగా చినుకులు పడుతుంది. ఇందాకే ఉరుములు వచ్చినాయి. తొందరగా అంత తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి. ఫోన్స్ కూడా అలర్ట్ వచ్చింది, ఉరుములు మెరుపులు పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో వెతుకో. ఇప్పుడైతే కరెక్ట్గా 7:50 అయింది టైము. చూద్దాం ఇంటికి ఎంతసేపు వెళ్ళిపోతాం. మధ్యలో తినడానికి ఒక ప్లేస్లో ఆగాలి, ఇంకా తినేసి ఇంకా డైరెక్ట్ ఇంటికే. ఫైనలీ ఇంటికైతే వచ్చేసాం. టైం వచ్చి ఇప్పుడు కరెక్ట్గా 10 అవుతుంది. 9:55 అయింది. ఐస్ మంటగా ఉంది నాకైతే. కానీ ఈరోజు రైడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము, ఎందుకంటే వెదర్ కూడా చాలా బాగుంది అసలు. అంటే వర్షం పడింది, తడిచాము, మళ్ళీ ఆరిపోయాము కూడా. ప్రస్తుతం గుంటూరులో అయితే క్లైమేట్ చాలా కూల్గా ఉంది, వర్షం అయితే ఏం పడట్లేదు. ఇదనమాట ఈరోజు వ్లాగ్. మనం కూడా వ్లాగ్స్ చేసి చాలా రోజులు అయిందని చెప్పి ఈరోజు వ్లాగ్ చేశాను. మేబీ ఈ వీడియో ఇన్స్టాలో పెట్టనో తెలీదు. ఈ వీడియో అయితే యూట్యూబ్లో అయితే వస్తుంది, లాంగ్ వీడియో. మేబీ ఒక 15 minutes or 20 minutes వచ్చింది అనుకుంటా. సో ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.